అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. జాగ్రత్త పోండి, సరేనా? బాయ్. అమ్మా నేను ఇలా ఓన్ బడికి, నాకు పుల్లు నీళ్ళు వస్తున్నాయి. అమ్మా నేను కూడా ఓన్, నా పానం సుస్తిగా ఉంది. ఎక్కడ వల్ల వీళ్ళిద్దరు కూడా పోరాంట్రా. పోరా మాయ, పోరా పోరా, పైసా గాని పోరా. సరే సరే మీకు కూడా ఇస్తా, పోండి. నాకు బడికి పోబుద్ది అయితే చెల్లె. నాకు కూడా పోబుద్ది అయితలే అన్నయ్య. పండగ తెల్లారే సారి ఆడు బడి పెట్టిను. నిన్న తిన్న తునకలు ఇంకా అరగల, ఇంక కడుపు కాలిపోను, ఇంక సావైనా రాదాయ. అయితే ఈరోజు మనం స్కూల్ కి డుమ్మా కొడదానా అన్నయ్య? సరే చెల్లి. మరి అమ్మకేం చెప్పుదాం? అమ్మకి మా లెక్కల మాస్టర్ చనిపోయిండు, అందుకే ఈరోజు స్కూల్ కి హాలిడే అని చెప్తాం. అబద్ధాలు చెప్పి స్కూల్ కి డుమ్మ పోతున్నాను అమ్మ చెప్తావు. లడ్డు అది చెప్పనులే. ఏంద్రా అప్పుడు వస్తున్నారు? మా లెక్కల మాస్టర్ చనిపోయిండు అమ్మ. మొన్ననేమో ఇంగ్లీష్ టీచర్ చచ్చిపోయింది అన్నారుగా. మా ఇంగ్లీష్ టీచర్ చనిపోయిందని బాధతోనే మా లెక్కల మాస్టర్ చనిపోయిండమ్మా. నిజమేనా? లేకపోతే స్కూల్ డుమ్మా కొట్టాలి నాటకాలు ఏమన్నా ఆడతారా? మా సార్ మీద ఒట్టమ్మా. ఒరే నువ్వు చెప్పురా చిన్నాడా, నిజమేనా? నిజమే అమ్మ, పాపం పరమ దుర్మార్గుడు సార్ వీడు. సరే పోయి ఆడుకోపోండి. ఏం బలగొట్టిర్రా? ఓ అమ్మా, ఫోన్ బలగొట్టిర్రా నాని పోరగాలు. ఎవరా ఇట్లా చేసింది? ఎక్కడున్నారా? అన్నయ్య అమ్మ నిన్ను ఇల్లుకమన్న ఇల్లుకు తేలి అడ్డిస్తుందంట. నేను మొగను నేనెందుకు తిల్లు? నిన్ను చూస్తే దొడ్డి కూర్చుని ఆడ కూడా లేచి నిలబడదు. నువ్వే మొగడు, నా పోయి ఇల్లుకు పో. నిజంగా ఇస్తుందా లడ్డు? అమ్మ ఎవరు ఇల్లు ఊపుతారు అని అడిగితే అప్పుడు నేనే ఊపుతా అని చెప్పి అప్పుడు ఇస్తుంది లడ్డు నీకు. నేనే ఊపుతా, నేనే తెచ్చుకుంటా. అమ్మా వీడికి అయ్యిందిలే. ఎవర్రా? నేనే అమ్మా. లడ్డు ఇస్తావా? లడ్డా గుడ్డ కుట్టకే అమ్మా. అసలు నేనేమన్నా నన్ను కొడుతున్నావు? ఫోన్ బల కొట్టిందే కాకుండా ఇంకా నేనేమన్నా అంటే వాళ్ళ కొట్టిన నేను పరాకు బయట కొని ఇప్పుడే ఇంట్లోకి వస్తాను అన్నట్టువేంది నువ్వు? మరి ఫోన్ ఎవరు బల కొట్టిరు? పరాకు చిట్టి ఇంట్లో ఉంది, చిట్టి వాళ్ళ కొట్టింది, ఇప్పుడే బయటకు వచ్చింది. పిల్లని ఇల్లుకి అంటే ఫోన్ బల కొట్టిపోయిందా? ఏడున్నావు అసలు? అమ్మాయి గారిగా నా పేరు చెప్పిందిగా, దొరికితే సావే నాకు. అమ్మో నేను రాను, నువ్వు నన్ను కొడతావు. బయటికి రా, కాళ్ళు ఇరుగుతాయి. నీకు దండం పెడతా కానీ నన్ను వదిలేయే. నువ్వు ఉండ చోట ఉండకుండా బడి పోకుండా ఆ సెల్లు బలి కొడతావురా? అమ్మో నువ్వు కొడతావు, నేను రాను బయటికి. నువ్వు బయటికి రా, నీ కాళ్ళు ఇరుగుతాయి. నువ్వు రా బయటికి. నేను కాదు ఫోన్ బలగొట్టింది అన్నయ్యనే. నువ్వు ఫోన్ బలగొట్టి వానికి ఇచ్చినవేంది? ఇప్పుడు వారికి డబ్బులు పడ్డాయి నీ వల్ల. నువ్వు బయటికి రా, నీ కాళ్ళు ఇరగొడతా కన్నా. నాకన్నా సెల్లే ఎక్కువైందా? నీకేమైందిరా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను రాను, నేను రాను. దొడ్డి కొట్టుకొస్తుందంటే రా బయటికి రా. పడ్డేలారా అయిపోయి, పడ్డేలారా అయిపోయి. వచ్చింది నాకేం చేసినవరా? కడుతురా, ఏదో తప్పైపోయింది అంతే. ఓ అన్నయ్య సారసిండు. అన్నయ్య సారసిండు, ఇప్పుడు ఎట్లా? నా దగ్గర ఒక ప్లాన్ అని చెప్తుందా?
అమ్మ సార్ చచ్చిపోయింది అమ్మ, దయమై తిరుగుతుండు, మన ఇంటికి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రా? అమ్మా చీపిరి కట్ట తీసుకొని కొడితే దెయ్యం వదిలిద్దంటమ్మా, నేను సినిమాలో చూసిన. పారా అయితే కొడదాం పారా. నువ్వు మా ఇంట పడుతున్నావు అసలు? మా ఇంట్లో చిన్న చిన్న పోరగాలు ఉన్నారు. అది కాదమ్మా, పిల్లగాలు స్కూల్ కి రాలేదని అడుగుదామని వచ్చిన. ఏంది నువ్వు అంత సీరియస్ అయితే దానికి? నువ్వు చచ్చినా కానీ ఇంకా మా పిల్లగాలు నదరవా నిన్ను? పిల్లగాల కోసం చీపురు కట్టుకొని కొడతావు. చెప్పు, నా పిల్లం కూడా నేను ఇంతగానం కొట్టలేదు. పిచ్చిలేదు కదా మీ అమ్మకేమన్నా? స్కూల్ కి రాలేదని అడుగుదా, నేను వస్తే నా మీద పడి తగిలించుకొని కొడతా ఉంటారు. నేను దయాన్ అనుకుంటారా ఇంద్రా? మా పిచ్చిలేసిందా నీకు? అట కొడతావు? నువ్వు చచ్చిపోయి దయమై తిరుగుతున్నావు అంటే చీపురు కట్ట తీసుకొని కొడితే పోతావు. ఎవరమ్మా నేను చచ్చిపోయినా చెప్పినాడు? ఇగో మా పోరగాలే చెప్పారు. ఏంద్రా అవునారామని? అవును సార్, స్కూల్ ఎగ్గొడదామని మీరు చచ్చిపోయారు అని చెప్పినాం. అమ్మ మీ పోరగాలే నేర్పే బుద్ధి అట్లా చెప్పేది? అది స్కూల్ ఎగ్గొడతారు, మాస్టర్ చచ్చిపోయిందని చెప్తారు, ఇదేనా? మీరు మా స్కూల్కి వద్దు కానీ మీరు వేరే స్కూల్ వేసుకోండి. నేను రేపు పొద్దున వచ్చి ముగ్గురికి టీసీ ఇస్తా, టీసీ తీసుకొని పోండి. ఏదో తేడాగా ఉందేంటి? బయటికి రామన్నా. ఏమన్నా దెయ్యం వదిలిందా? వదిలింది. ఇప్పుడు మీకు వదులుతా దయ్యం. బడికి పోండా అంటే బడకి కొట్టి టీచర్ చచ్చిపోయింది, సార్ చచ్చిపోయింది అని డ్రామాలు ఆడతారు. ముట్టి నొత్తుంది, మూతి నొస్తుంది.